ఇక ఎన్నికల ఫలితాల రోజు ఎలాంటి గొడవలు జరగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్టు అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి సాలే తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్దకు ఐడి కార్డు ఉంటే మాత్రమే రావాలని చెప్పారు. గొడవలకు ప్రేరేపించేలా ప్రవర్తించిన కవ్వింపు చర్యలకు దిగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. చాలా కష్టం అది. ఎవరిసారి ఎలక్టోరల్ అఫెన్సెస్ లో మీరు వైలెన్స్ లో మీ పేర్లు ఉన్నాయి అంటే అది చాలా ప్రాబ్లం అవుతుంది. చెప్పాలంటే ఇప్పుడు రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తున్నాం. ఒకసారి రౌడీ షీట్ ఓపెన్ అయిన తర్వాత అది క్లోజ్ చేయడం అనేది చాలా కష్టం, అది ఎవరికైనా సరే. సో మొహమాటం ఏం లేదు. ఎవరైనా మళ్ళీ వైలెన్స్లో పాల్పడ్డా, కనీసం ప్రేరేపించినా అందరి మీద రౌడీ షీట్స్ ఓపెన్ అవుతాయి. ఇప్పటికే జస్ట్ ఒక పోస్ట్ ఎలక్షన్ నుంచే మనం 332 రౌడీ షీట్స్ ఓపెన్ చేసాం. అండ్ దిస్ నెంబర్ విల్ ఇంక్రీజ్. ఆల్రెడీ ఎవరైతే వైలెన్స్లో ఉన్నారో వాళ్ళందరి మీద కూడా షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ నెంబర్ కంటిన్యూ అవుతుంది. సో June 4th మళ్ళీ తిరిగి దయచేసి ఎవరు కూడా హింసలో పాల్గొనొద్దని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. అండ్ ఆల్సో ఇప్పుడు కొంతమంది అనుకోవచ్చు అనంతపూర్లో ఉన్న వాళ్ళు మాత్రమే భయపడాలేమో అని చెప్పి. ఇప్పుడు పక్క జిల్లాల నుంచి ఒకవేళ ఇక్కడ గొడవ చేసినా ఇక్కడ షీట్స్ ఓపెన్ చేసి పక్క జిల్లాలకు పంపిస్తాం. సో ఒకసారి షీట్ ఓపెన్ అయిందంటే కొన్ని ఇయర్స్ పడుతుంది, మినిమం ఒక 10 years పడుతుంది ఆ షీట్స్ క్లోజ్ చేయించుకోవడం కోసం. ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్ మనం డ్రోన్ సర్వేలెన్స్ అనేది కూడా మనం చేయడం జరుగుతుంది. ఇప్పటికే కొత్త ప్లేసెస్లో ఉన్న కెమెరాసే కాకుండా కొత్త ప్లేసెస్లో మేము కెమెరాస్ పెట్టడం జరిగింది. అవన్నీ కూడా